హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. లాస్ట్ క్లాస్లో మనం కంట్రోల్ పీ వరకు చూసాం కదా, ప్రింట్ వరకు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ క్యూ, రీసెట్, పేరా. ఓకే, అసలు పేరా రీసెట్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక పేరా ఏదైనా టైప్ చేయండి. ప్రీవియస్ ఏమన్నా మన దగ్గర ఉన్నాయా చెక్ చేద్దాం. సంథింగ్ ఓకే, మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఇది ఒక గార్బేజ్ డేటా ఇచ్చేసి పర్లేదు, జస్ట్ ఒక పారాగ్రాఫ్ రావాలంతే మనకి. ఓకే, సో ఓకే, నైస్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పేరాకి మనం సాధారణంగా చేసే సెట్టింగ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వన్ అలైన్మెంట్ కరెక్ట్గా లేదు, ఇది లెఫ్ట్ అలైన్లో ఉంది. మనకి ఎప్పుడు కూడా పారాగ్రాఫ్స్ ఏ అలైన్మెంట్ రావాలని చెప్పుకున్నా జస్టిఫికేషన్ బోత్ సైడ్స్ కూడా ఈ విధంగా యాక్యురేట్. ఇందా చూడండి, లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చినప్పుడు ఇటు లెఫ్ట్ మాత్రమే యాక్యురేట్గా ఉంది, వేరేస్ రైట్ సైడ్ ఇదంతా జిగ్జాగ్గా ఉంది. సో ఇప్పుడు కంట్రోల్ జే ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, అది జస్టిఫై అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి ఈ పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా ఇండియన్ ఫార్మాట్ స్టైల్లో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం, 5 స్పేసెస్ ముందుకు జరుపుతాం. సో దానికి 5 స్పేసెస్ కొట్టే బదులు మనం ఏం చేయాలి, ట్యాప్ కొట్టాలి. సో ఈ ట్యాప్ ద్వారా ట్యాబ్ ఇండెంటేషన్ అంటాం, దాన్ని ట్యాప్ ద్వారా మనం ముందుకు జరిపాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, ఈ లైన్కి మధ్యలో ఉన్న స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ 1 ఇచ్చామనుకోండి, 1 లైన్ స్పేస్ వస్తుంది. 2 ఇస్తే 2 లైన్స్ వస్తుంది. 5 ఇస్తే 5 లైన్స్ రాదు, 1.5 వస్తుంది. ఓకే, సో కంట్రోల్ 1 ఫర్ 1 లైన్, 2 ఫర్ 2 లైన్స్, 5 ఫర్ 1.5. ఒక్క నిమిషం రాసుకోండి. కంట్రోల్ ప్లస్ టాపిక్ ఏంటిది, లైన్ స్పేసింగ్ ఇన్ ఏ పారాగ్రాఫ్. కంట్రోల్ ప్లస్ 1, దానికి 1 లైన్ స్పేస్. కంట్రోల్ ప్లస్ 2, 2 లైన్ స్పేస్. కంట్రోల్ ప్లస్ 1.5. 1.5 అన్న టైప్ చేయడానికి కుదరదు కదా, కంట్రోల్ 5, 1.5 స్పేస్. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ 1 కొడితే 1 లైన్ స్పేస్ వచ్చింది. 2 అయితే 2 లైన్స్, 5 అయితే 1.5 వస్తుంది. ఓకే, బాగానే ఉంది. మరి అంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సెలెక్ట్ చేసేసి హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ లైన్ స్పేసింగ్ ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ హోమ్ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇది మొత్తం ముందు ఏం చేస్తారు, సెలెక్ట్ చేసేయండి. కావాల్సిన పేరా మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా హోమ్ మెనూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మీరు అక్కడ స్టాండర్డ్ సైజెస్ ఏం చెప్పాం, 1, 1.5, 2 ఈ మాత్రం షార్ట్కట్ కీస్ ఉంటాయి. ఎంతకన్నా ఎక్కువ కావాలంటే ఎక్కడి నుంచి మీరు A3 కావాలి, ఇలా 2, 2.5 అలా కావాలి, వాటిని ఇక్కడి నుంచి మీరు మెన్షన్ చేసుకోవాల్సిందే. ఓకే, లేకపోతే ఇంకా కస్టమైజేషన్ కావాలి, బిఫోర్ ఎంత కావాలి, ఆఫ్టర్ ఎంత కావాలి, లైన్ స్పేసింగ్ ఎంత. సో ఇవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా పారాగ్రాఫ్ సెట్టింగ్స్ చేసేసాం. ఏమేంటి, ఒకటి ట్యాప్ కొట్టుకున్నాం, రెండోది దానికన్నా ముందు ఏం చేసాం, జస్టిఫై చేసాం, దానికన్నా తర్వాత ట్యాబ్ ఇండెంటేషన్ కొట్టాం, తర్వాత లైన్ స్పేసింగ్. అంటే ఈ పారాగ్రాఫ్కి సంబంధించిన ఈ 3 సెట్టింగ్స్ చేసాం. బట్ మనకి ఈ 3 వద్దు, రీసెట్ చేసేయాలి అనుకున్నాం. అప్పుడు మళ్ళీ ట్యాబ్ తీసేయడానికేమో ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇవ్వటం ఒకటి, తర్వాత మళ్ళీ ఏం చేయాలి, వీటిలన్నిటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ 1 ఇచ్చేయటం, మళ్ళీ కంట్రోల్ L కొట్టి లెఫ్ట్. సో
వేయటానికి ఒక స్విచ్, ఆన్ చేయడానికి ఒకటి, ఆఫ్ చేయడానికి ఒకటి స్విచ్ ఉండదు కదా. ఇప్పుడు ఫ్యాన్ వేయాలి, ఆన్కి ఒకటి ఆఫ్కి ఒకటి ఏం లేదు కదా, అదే స్విచ్ పైకి కిందకి. సిమిలర్లీ ఇక్కడ కంట్రోల్ ఎల్ కొట్టినప్పుడు, కంట్రోల్ జే కొట్టినప్పుడు జస్టిఫై లేకపోతే జస్టిఫై అప్లై అవుతుంది, లేదంటే మళ్ళీ జే కొడితే కనుక ఉన్నది ఆల్రెడీ జస్టిఫైలో ఉంటే రిమూవ్ అవుతుంది. సో ఐఏ స్విచెస్తో మళ్ళీ ఇదంతా బ్యాక్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంత పని చేసి మళ్ళీ ఇదంతా ఇన్ని వర్క్స్ చేసే బదులు, ఇప్పుడు మళ్ళీ చూడండి పారాగ్రాఫ్స్, ఇదంతా చేసే బదులు సింపుల్గా ఒకే ఒక కీతో కంట్రోల్ క్యూతో రీసెట్ అయిపోతుంది. మొత్తం పారాగ్రాఫ్ అంతా కూడా రీసెట్ చేసేయచ్చు. అది కంట్రోల్ క్యూ యొక్క పర్పస్. ఓకే, బ్రీఫ్గా ఏంటి కంట్రోల్ క్యూ యొక్క పర్పస్ ఏంటి? ఆల్రెడీ మెన్షన్ చేసిన ఫార్మాట్ స్టైల్స్ అన్నిటినీ కూడా ఒకేసారి రిమూవ్ చేసేసి డిఫాల్ట్కి రావాలంటే అది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఆర్. కంట్రోల్ ఆర్ దేనికి తెలిసిందే కదా, రైట్ అలైన్మెంట్. యూస్ ఫెయిత్ఫుల్లీ, యూస్ ట్రూలీ, ఇవన్నీ మనం ఫస్ట్లోనే బయోడేటా చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. యూస్ ట్రూలీ, లేకపోతే యూస్ ఫెయిత్ఫుల్లీ, యూస్ ఒబీడియంట్లీ, ఇలా ఈ లాస్ట్లో మనం లెటర్కి రైట్ సైడు బాటంలో ఇస్తాం కదా, ఇలా ఇచ్చేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోండి. కంట్రోల్ ఆర్ అన్నది రైట్ అలైన్మెంట్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ కంట్రోల్ ఎస్, ఇదేంటో రైట్ అలైన్మెంట్. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎస్, సేవ్. సో ఇది తెలిసిందే కదా, సేవ్ కామన్గా మనం ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని సేవ్ చేయాలంటే ఇప్పుడు సాధారణంగా ఇదంతా మనం టైప్ చేసిందంతా కూడా ఎందులో ఉంటుంది, జస్ట్ అది ప్రైమరీ మెమరీలో ఉంటుంది. దాన్ని మళ్ళీ సెకండరీ మెమరీలోకి, పర్మనెంట్ మెమరీలోకి పంపించడాన్ని సేవింగ్ అంటాం అని చెప్పాం. సో ప్రైమరీ మెమరీ ఏది, ర్యామ్. ఈ ర్యామ్ అన్నది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, బట్ అది పర్మనెంట్ కాదు. దట్స్ వై స్లోగా పనిచేసినప్పటికీ కూడా పర్మనెంట్గా స్టోర్ అయ్యేది ఎందులో అంటే సెకండరీ మెమరీలో. సో ఈ ప్రైమరీ మెమరీలో ఉన్న ఈ డేటాని సెకండరీ మెమరీలోకి, పర్మనెంట్ మెమరీలోకి పంపించడానికి మనం వాడే కమాండే కంట్రోల్ ఎస్. అయితే ఈ కంట్రోల్ ఎస్ ఇచ్చేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ సేవ్ చేస్తున్నారు, ఇది ఇదే పీసీలో సేవ్ చేసుకుంటున్నారా, లేదా ఇక్కడ రీసెంట్గా మనం ఏదో ఇంతకుముందు సెలెక్ట్ చేసి ఉన్నాం. ఓకే, దాన్ని తర్వాత చూద్దాం. రీసెంట్ అన్నది మీకు క్లియర్గా అర్థం కావడానికి ముందు కిందే చూద్దాం. వన్ డ్రైవ్, ఒకవేళ మీ సిస్టమ్కి వన్ డ్రైవ్ ఉన్నట్లయితే కనుక, ఏదోవరకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, వన్ డ్రైవ్కి పీసీకి తేడా ఏంటి. పీసీ అంటే ఈ సిస్టంలో స్టోర్ అవుతుంది, మళ్ళీ మీరు వేరే సిస్టమ్ దగ్గరికి వెళ్ళినా లేదా మీ ఫోన్లోకి వెళ్ళినా అది కావాలంటే ఇక్కడి నుంచి మీరు వాట్సాప్, టెలిగ్రామో, మెయిలో ఏదో ఒకటి ప్లేస్ చేస్తే కానీ అది మీకు రాదు. అలా కాకుండా మనం వన్ డ్రైవ్లో పెట్టినట్టయితే కనుక ఈ వన్ డ్రైవ్ అన్న సాఫ్ట్వేర్ని, ఈ యాప్ని మీరు ఎందులో ఇన్స్టాల్ చేసుకున్నా డైరెక్ట్గా మీరు ప్రత్యేకించి దీన్ని సెండ్ చేసేది ఏం లేదు, అందులోకి సేవ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా కూడా మీ ఫైల్ని, ఏ సిస్టమ్ నుంచి అయినా, ఏ డివైస్ నుంచి అయినా మీరు ఆ ఫైల్ని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది వన్ డ్రైవ్ ఆప్షన్. అదేవిధంగా దాంట్లో మీకు డ్రాప్ బాక్స్ అని ఇలా రకరకాల సర్వీసెస్ ఉంటాయి. క్లౌడ్ టెక్నాలజీ అంటాం, క్లౌడ్ డ్రైవ్స్ అంటాం అవి. ఓకే, క్లౌడింగ్ అంటే మొత్తం అంతా కూడా, ఇక్కడ లోగో కూడా చూడండి, క్లౌడ్ పంపించాడు. ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు ఆ ఫైల్ని. ఇకపోతే నెక్స్ట్ వన్ దిస్ పీసీ. ఈ సిస్టంలో సేవ్ చేయాలంటే కనుక ఎక్కడ సేవ్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై డాక్యుమెంట్స్ ఉంది. సాధారణంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మై డాక్యుమెంట్స్లోనే చేస్తూ ఉంటాం మనం. ఇక్కడ మై డాక్యుమెంట్స్ అన్న ఫైల్లో, మై డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో ఒక డెమో ఫర్ సేవ్ అని చెప్పి ఫైల్ నేమ్ ఇచ్చాను. ఇచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇంకోటి దీన్ని ఎవరు కూడా ఓపెన్ చేయకుండా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక పాస్వర్డ్ టు ఓపెన్ అని చెప్పి ఇచ్చాడు కదా, ఇక్కడ అది ప్లేస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాండ్ అని ఇచ్చాను నేను ఓపెన్కి. తర్వాత ఇంకోటి ఏంటంటే పాస్వర్డ్ టు మోడిఫై. అంటే ఇక్కడ రెండు పాస్వర్డ్లు ఎందుకు, మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మీ సిస్టమ్కి మీ ఫైల్ని ఎవరికైనా
చూడటానికి యాక్సెస్ ఇవ్వచ్చు మీ ఫ్రెండ్స్కి. బట్ అలా కాకుండా వాడు మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీరు ఎవరికైతే షేర్ చేశారో ఈ ఫైల్ని, వాళ్ళు మాత్రం మన ఫైల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడిఫై చేయకూడదు అని అనుకున్నప్పుడు మోడిఫై పాస్వర్డ్ చెప్పాం. ఓపెన్ పాస్వర్డ్ ఒకటి మాత్రమే చెప్తాం. అసలు ఓపెనే చేయకూడదంటే ఇక మోడిఫికేషన్ సంగతి తర్వాత, అసలు దాని గురించి మనం మాట్లాడే ప్రసక్తే లేదు. సో అప్పుడు పాస్వర్డే వాడికి తెలియదు కాబట్టి ఓపెనే చేయలేడు. బట్ ఓపెన్ చేయాలి, బట్ వాడు దాన్ని ఏమీ మోడిఫై చేయకూడదు. రీడ్ ఓన్లీ మోడ్లో మాత్రమే వాడికి మనం ప్రొవైడ్ చేయాలి అనుకున్నట్లయితే కనుక మోడిఫై పాస్వర్డ్ కూడా టైప్ చేసుకుంటాం. సో ఇక్కడ పైన ఓపెన్కేమో నేను బాండ్ అని పెట్టాను, మోడిఫికేషన్కేమో 007 అని పెట్టాను. ఇప్పుడు ఓకే చేయండి. మళ్ళీ మనం ఆల్రెడీ టైప్ చేసాం కదా ఇక్కడ పాస్వర్డ్, మళ్ళీ ఎందుకని వీడు పాస్వర్డ్ అడుగుతున్నాడు అంటే, ఇక్కడ మనం పాస్వర్డ్ కొట్టేటప్పుడు ప్రైవసీ రూల్స్ ప్రకారం పక్క వాళ్ళు ఎవరన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది మనకి ఇక్కడ స్టార్ల రూపంలో డాట్స్ రూపంలో ఇస్తాడు. తెలిసిందే కదా పాస్వర్డ్ గురించి. ఇలా స్మార్ట్ ఫోన్ డిజిటల్ ఏరియాలో స్మార్ట్ ఫోన్ ప్రతి వాళ్ళు వాడేవాళ్ళే కదా. సో పాస్వర్డ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. సో ఫస్ట్ టైం మాత్రం మీరు పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు ఇందులోనే కదా, మెయిల్ కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎక్కడైనప్పటికీ కూడా సెకండ్ టైం కూడా కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అని అడుగుతాడు. అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం అదే కొట్టాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ కొట్టేటప్పుడు పొరపాటు నేను చూసుకోలేదు, క్యాప్స్ లాక్ ఆన్ అయ్యి ఉంది, తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి కొట్టాను, అప్పుడు 2 బాండ్ అని కొట్టినప్పటికీ కూడా తీసుకోదు. ఇందులో ఇదేమో క్యాపిటల్, అది స్మాల్. ఇది క్యాపిటల్కి స్మాల్కి తేడా ఏంటి? 2 బీలే కదా, 2 కూడా BONDనే, ఇది BONDనే. మరి ఎందుకు ఈ తేడా వస్తుంది అని చెప్పుకోవాలంటే మనకి ASCII క్యారెక్టర్ సిస్టమ్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ASCII క్యారెక్టర్ అంటే ఇదంతా సి లాంగ్వేజ్లో వాటిలో డీటెయిల్గా వస్తుంది. జస్ట్ మీకు బ్రీఫ్గా ఒక ఐడియాకి వస్తుంది. ఇక్కడ ప్రతి లెటర్కి కూడా కంప్యూటర్ అన్నది కేవలం 0s and 1s మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. వేరే ఏ లాంగ్వేజ్ తెలవదు అని చెప్పిన ఆ సంగతి అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ మనకి బి అన్నది క్యాపిటల్ బీకేమో ఒక నెంబర్ ఇస్తాడు, A75, స్మాల్ బీకేమో 89 అనో ఏదో ఒక నెంబర్ వచ్చింది అనుకోండి. అంటే కంప్యూటర్ దృష్టిలో 75 వేరు, 89 వేరు కదా, రెండింటికి కూడా ఒకటే కాదు కదా. దట్స్ వై అది కేస్ సెన్సిటివ్ అంటాం. ఎప్పుడైనా కూడా పాస్వర్డ్ కేస్ సెన్సిటివా అని అడిగాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ అయితే క్యాపిటలే కొట్టాలి, స్మాల్ అయితే స్మాలే కొట్టాలి. ఇన్ జనరల్ పాస్వర్డ్ యొక్క కామన్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే కొన్ని క్యాపిటల్ ఉండాలి, కొన్ని స్మాల్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అన్నది చెప్తుంటాడు. సో అలాంటి పారామీటర్స్ ఏమన్నా మీరు పాస్వర్డ్ ప్లేస్ చేసేటప్పుడు చెప్పినట్లయితే కనుక ఆ పారామీటర్స్ని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కింద పాస్వర్డ్ హింట్ అని ఇస్తాడు, ఏ విధంగా పాస్వర్డ్ని సెట్ చేయాలి. కొన్ని క్యాపిటల్స్ ఉండాలి, కొన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి, అదేవిధంగా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఇస్తాడు. ఇక్కడ ఎలాంటి స్పెసిఫికేషన్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కేవలం జనరల్గా అన్నీ కూడా స్మాల్ లెటర్స్ తీసుకొని ప్లేస్ చేసాం. తర్వాత కిందేమో 007 అని చెప్పి రెండోది మోడిఫికేషన్కి పెట్టుకున్నాం. ఇప్పుడు ఓకే చేయండి, ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే, నైస్. పైన చూడండి, ఫైల్ నేము రీడ్ ఓన్లీ అని క్లియర్గా ఇచ్చాడు కదా. మరి రీడ్ ఓన్లీ అని ఇచ్చినప్పటికీ కూడా ఇది ఈ విధంగా మనకి ఎందుకని ప్రాబ్లం అయింది? డిలీట్ చేస్తే ఎందుకు డిలీట్ అయిపోయింది? ఓకే, డిలీట్ చేశాడు. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేస్తే అది అవుతుందా? సేవ్ చేయాలి కదా. ఇప్పుడు Ctrl+S కొట్టండి. ఏమైంది? Ctrl+S కొట్టాం మనం, కానీ ఇది సేవ్ యాజ్లోకి వెళ్ళింది. ఎందుకని? Ctrl+S అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఒక ఫైల్ ఏదో టైప్ చేస్తున్నాను. ఇప్పుడు Ctrl+S కొట్టాను. ఫస్ట్ టైం కాబట్టి దీనికి ఏ పేరు లేదు కాబట్టి Ctrl+S కొట్టంగాతోటే దానికి పేరు అడిగింది, నేను పేరు ఇచ్చాను. ఇప్పుడు ఏదో కొంత మ్యాటర్ మళ్ళీ టైప్ చేశాను, మళ్ళీ ఇప్పుడు Ctrl+S కొట్టాను. రెండోసారి పేరు అడిగిందా? లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ రీసెంట్ డాక్యుమెంట్స్లో ఆ ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, టెస్ట్. ఇప్పుడు నేను డిలీట్ చేశాను, Ctrl+S కొట్టాను. ఏమైంది? ఇక్కడ అడగకుండా సైలెంట్గా అది మళ్ళీ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వకుండా సైలెంట్గా జస్ట్ ఐడియల్గా ఉండిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేసి దాన్ని ఓపెన్ చేసినట్లయితే కనుక ఆ టెస్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ కంప్లీట్గా పోయినట్టే. ఓకేనా? కానీ ఇక్కడ అలా జరగట్లేదు. చూడండి, ఎప్పుడైతే రీడ్ ఓన్లీలో ఉందో ఈ ఫైలు, జస్ట్ మినిట్, అది కంప్లీట్గా క్లోజ్ అయింది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. డెమో ఫస్ట్ సేవ్. పాస్వర్డ్ ఏంటి? బాండ్ 007. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేశాను. Ctrl+S ద్వారా దాన్ని సేవ్ చేయడానికి జస్ట్ మినిట్, మనం ఏం చేసామంటే రీడ్ ఓన్లీ పాస్వర్డ్ కూడా కొట్టేసాం. రీడ్ ఓన్లీ పాస్వర్డ్ కొట్టకూడదు. కమ్ బ్యాక్, డెమో ఫస్ట్ సేవ్, బాండ్ రీడ్ ఓన్లీ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు
సెలెక్ట్ చేశాను, డిలీట్ చేశాను, కంట్రోల్ ఎస్ కొట్టాను. కానీ ఏమైంది, ఇక్కడ సేవ్ అయ్యే బదులు వేరే నేమ్తో ఏదన్నా కావాలంటే సేవ్ చేసుకోగాని ఆ నేమ్లో మనం సేవ్ చేయడానికి మాకు పాసిబిలిటీ లేదు అని చెప్పి ఇచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ పైన రీడ్ ఓన్లీ అని చెప్పి ఉంది. సో దీన్ని వాడు ఏం మాడిఫికేషన్ అయినా చెయ్యొచ్చు, బట్ దాన్ని సేవ్ చేయలేడు. ఇక సేవ్ చేయలేనప్పుడు దాంతో ఉపయోగం ఉంది, లేదు కదా. మళ్ళీ ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనకి పాత డేటా పాతి ఆ విధంగా పర్మనెంట్గా ఇంటాక్ట్ ఉండిపోతుంది. సో అది రీడ్ ఓన్లీ యొక్క పర్పస్. సో దీంతోపాటు సేవ్ యాజ్ కూడా చెప్పేసుకుందాం. సేవ్ యాజ్ వచ్చింది కదా, ఎందుకని సేవ్ యాజ్ అంటే ఏంటంటే సేవ్ యాజ్ రెండు ఉంటాయి. సేవ్ యాజ్కి తేడా ఏంటంటే సేవ్ యాజ్ అంటే డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ డెమో ఫర్ సేవ్ బ్యాకప్ ఫైల్ అనుకోండి. ఇది మనకు వేరే బ్యాకప్ ఫైల్ కావాలి, మనం చాలా వర్క్ చేసాం, పొరపాటున ఇదేమైనా పోద్దేమో అని డౌట్ వచ్చింది. అప్పుడు సేవ్ యాజ్లోకి వెళ్ళి బ్యాకప్ అని చెప్పి కొట్టండి. అయితే ఇక్కడ బ్యాకప్లో మీరు వర్క్ చేయకండి, మళ్ళీ ఈ ఫైల్ని క్లోజ్ చేసేసుకొని మళ్ళీ మీకు కావాల్సిన పర్మనెంట్ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో మీ వర్క్ కంటిన్యూ చేసుకోండి. ఇది సేవ్ యాజ్ డిఫరెన్స్. ఓకే, సో ఈరోజు ఏం చూసాం, ఒకటి రీసెట్ పారా గురించి, అందులో 1 to 3 1 to 5 ఈ లైన్ స్పేసింగ్, 1 ఇస్తే 1 లైన్ వస్తుంది, 2 ఇస్తే 2 లైన్స్ వస్తాయి, తర్వాత 5 ఇస్తే 1.5 లైన్ స్పేసింగ్ వస్తుంది. అంతకన్నా ఎక్కువ తక్కువ కావాలంటే హోమ్ మెనూలోకి వెళ్ళి పారాగ్రాఫ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎంత కావాలంటే అంత ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లైన్ స్పేసింగ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ ఏదైతే ఉందో అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. తర్వాత ఇందులోకి వచ్చేప్పటికి కంట్రోల్ ఆర్ గురించి చెప్పేది ఏం లేదు కదా, ఆల్రెడీ తెలిసిందే. అది యూస్ఫుల్లీ అలాంటి క్లోజింగ్ సైన్స్ ఇవ్వడానికి అది యూజ్ చేస్తాం. కంట్రోల్ ఎస్లో మనం పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి. ఓకే, అది ఫోల్డర్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ఎస్ కొట్టేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఏ లొకేషన్లో సేవ్ చేస్తున్నారు. లొకేషన్ అంటే ఏదైనా క్లౌడ్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటున్నారా, లేకపోతే అదేవిధంగా దిస్ పిసిలోనే సేవ్ చేసుకుంటున్నారా, అందులో మై డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నారా, మై పిక్స్లో సేవ్ చేస్తున్నారా, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నారా అని చూసుకోవాలి. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటి, పాస్వర్డ్ ఏమైనా కావాలా, ఎవరు ఓపెన్ చేయకుండా ఉండటానికి, దానికి సెక్యూర్గా చేయడానికి పాస్వర్డ్ ఏమన్నా కావాలా. ఆ పాస్వర్డ్లో కూడా 2 రకాల పాస్వర్డ్లు ఉంటాయన్నాం, ఒకటి ఓపెన్, ఇంకోటి రీడ్ ఓన్లీ. సో ఈ టాపిక్ అన్నీ కూడా ఈరోజు మనం క్లాస్లో కవర్ చేసాం. సో వీటిని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ and have a nice day.